హలో అందరికీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వేములవాడ. ఇది కేవలము ఒక ఆలయం కాదు, తెలంగాణలోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలో ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఇది వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయం. ఇది ఆలయ గోపురం. ఇది ప్రసిద్ధి చెందిన ధర్మగుండం. బయట గుండంలో స్నానం చేసి లోపలికి వెళ్ళటము ఒక ట్రెడిషనల్. ఇక్కడ స్నానం చేసి ఆలయ దర్శనం చేస్తే మరింత పవిత్రం అవుతుంది అని భక్తుల నమ్మకం. మేము కూడా అలానే వెళ్ళాం. కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళడానికి మొబైల్ పర్మిషన్స్ లేవు, మొబైల్స్ లోపలికి అలో చేయట్లేదు. మేము వీడియో తీసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేకుండా అయిపోయింది. కౌంటర్లో పెడితేనే లోపలికి పంపిస్తామని చెప్పారు. అలా కాదు అనేసి మేము ఏం చేసామంటే, పక్కన చిన్న చిన్న గేట్స్ ఉంటాయి కదా, అక్కడెక్కడైనా ఓపెన్ చేసి ఉంటే అలా వెళ్దాము అనేసి దొంగదారి వెతుక్కున్నాము. వెతికి ఒక దగ్గర ఓపెన్ చేస్తుంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాము. కాకపోతే మేము మెయిన్ డోర్ దగ్గర వరకే ఏం చేసాం, వీడియో తీసాము. లోపల ఇంకా దేవుడి దగ్గర దాకా వీడియో రాలేదు. ఎందుకనంటే అక్కడ భక్తులు చాలామంది ఉన్నారు, గుడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొబైల్ చూస్తే ఎక్కడ లాక్కుంటారో అనేసి భయానికి మేము అక్కడ వీడియో అయితే తీసుకోలేదు. కానీ దానికోసం అయితే ఒక స్టంటే అనిపించింది మాకు. చాలా భయం కూడా వేసింది అసలు, ఆ వీడియో తీసుకుంటామో లేదో అనేసి. దర్శనం బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంకా అక్కడ మన ప్రతి ఒక్క దేవుడిని దర్శనం చేసుకొని అక్కడ గండదీపం ఉంటుంది కదా, గండదీపం దగ్గరికి వెళ్ళి ఆ గండదీపంలో నూనె పోసేసి మొక్కుకొని మళ్ళీ ఇంకా అక్కడి స్పెషల్ ఏంటి అంటే, ప్రతి సంవత్సరం శివరాత్రికి లక్షల మంది భక్తులు వస్తారు. ఇంకో విశేషం ఏంటి అని అంటే, పిల్లల కోసము పిల్లలు పుట్టాలి అనేసి కోరికతో కోడల్ని సమర్పించడము ఇప్పటికే కొనసాగుతున్న సంప్రదాయము అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది చెప్పాలి అని అంటే, వేములవాడలో స్పెషల్ ఏంటి అని అంటే, మన హిందువులకి కులమత భేదాలు లేకుండా వేములవాడలో ఉన్న దర్గాలో కూడా మొక్కుకుంటారు. ఇది కూడా కలిసి ఉండే కల్చర్ అనేసి, కలిసి వచ్చే కల్చర్ అనేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అలానే ఉంది. ఇక్కడ వేములవాడలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో మీకు తెలిసిందే. మాకు మాత్రం చాలా బాగా అనిపించింది. దర్శనం బాగా జరిగింది. వీడియోలు తీసుకోవడానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు ఎంట్రీ ఇవ్వట్లేదు, అది ఎందుకో అర్థం కావట్లేదు. వెళ్ళి వీడియో తీసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇంకొచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అవుతుంది. ఇలా వాయిస్ ఓవర్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నా ఏదైనా ఉంటే క్షమించండి. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి, మీ వరంగల్ అబ్బాయిని. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ పెడతాము. అవన్నీ వీడియోస్ ఇంకేంటి అంటే, పోచమ్మ గుడి వీడియో ఉంది, మీ ఇషాన్ అక్కడ షాపింగ్ చేసిన వీడియో ఉంది, ఇంకా వచ్చేసి మన నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిన వీడియోస్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఒక్కొక్క వీడియో అన్నీ మేము మీకు ఫుల్ వీడియో ద్వారా ఇస్తామనేసి చెప్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.